10 కేసులకు పైగా పెట్టారు. తిరుమలకు పాదయాత్రగా వెళ్ళి అక్కడ అపచారం జరిగింది కాబట్టి దీని ప్రక్షాళన చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే నా పైన తిరుమలలో కేసు పెట్టారు. అదేవిధంగా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి చనిపోతే అతని అంత్యక్రియలు జరగనివ్వకుండా ఆ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన నాయకులు అడ్డుకున్నారని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తే నా మీద క్రిమినల్ కేసులు పెట్టారు. అదేవిధంగా కరేడు ప్రాంతంలో రైతులకు వ్యతిరేకంగా అక్కడ బలవంతపు భూసేకరణ జరుగుతోందని చెప్పి రైతులకు మద్దతు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే అక్కడ నా మీద క్రిమినల్ కేసులు పెట్టారు. ఈరోజు గత కొన్ని రోజుల క్రితము రాజయ్యపేట గ్రామంలో మత్స్యకారులకు మద్దతుగా నేను వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే రాజమండ్రిలో నన్ను అడ్డుకొని అక్కడ నా పైన తప్పుడు కేసులు పెట్టారు. ఆ తర్వాత గత 12వ తేదీన విశాఖపట్నం నుండి గౌరవ హైకోర్టు ఆదేశాలు తీసుకొని ఆర్డర్స్ తీసుకొని అక్కడి నుండి రాజయ్యపేటకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే పూర్తిగా నన్ను హోటల్లో నిర్బంధించి నన్ను కదలనివ్వకుండా చేసి ఆ జిల్లా సరిహద్దులు దాటేంత వరకు పోలీస్ ఎస్కార్ట్ ద్వారా నాతో వచ్చి నన్ను బయటకు సాగనంపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మళ్ళీ నా మీద ఇదే సంఘటనకు సంబంధించి ఒకే రోజులో 3 డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో నా మీద 3 తీవ్రమైన నేరాలు చేశారని చెప్పి ఒకేసారి కేసు పెట్టడం జరిగింది. విశాఖపట్నంకు సంబంధించిన మహిళా పోలీసులపైన నేను దాడి చేశానని చెప్పి వైజాగ్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు, క్రిమినల్ కేసు ఫైల్ చేశారు. అదేవిధంగా నన్ను నిర్బంధించారని చెప్పే ఆక్రోశంతో ఆవేదనతో మత్స్యకారులు రైతులు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తే రోడ్లలో నేను రాస్తారోక చేశానని చెప్పి నా మీద తప్పుడు కేసు పెట్టారు. అదేవిధంగా రాజయ్యపేటకు సంబంధించి ఆ ఆందోళన ఆ ఉద్యమకారులని నేను రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా ఉద్యమాన్ని ప్రేరేపించి పోలీస్ స్టేషన్ మీదకి దాడి చేయడానికి ప్రయత్నం చేశాను లేదా పోలీసులను గాయపరిచానని చెప్పి ఏకంగా హత్యా ప్రయత్నం కేసు నక్కపల్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఒకే వ్యక్తి పైన ఏకకాలంలో ఒకే రోజు 3 డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో వీళ్ళ యొక్క అధీనంలో నేను ఉన్నప్పటికీ కూడా నా మీద 3 తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేశారు. ఇంతకంటే అన్యాయమో ఇంతకంటే ఘోరం మరొకటి ఉంటుందా?